అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ అనిపించినప్పుడు చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని చప్పరించచ్చు, లేదా అల్లం టీ తాగినా కూడా ఎసిడిటీ నుంచి స్వాంతన లభిస్తుంది. జీలకర్ర కూడా ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు నిత్యం తినే కూరల్లో జీలకర్ర తప్పకుండా వాడాలి, లేదా జీలకర్ర టీ తాగినా కూడా ఎసిడిటీ సమస్య నుంచి స్వాంతన పొందొచ్చు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కడుపులోని ఎసిడిటీ తీవ్రతను బాగా తగ్గిస్తాయి. అందుకే నిత్యం మీరు తినే ఆహార పదార్థాలలో చిటికెడు పసుపు కలిపి వండుకుంటే మంచిది, లేదా పసుపుతో టీ చేసుకొని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. సోంపు గింజల్లో ఎనథాల్ అనే కాంపౌండ్ ఉంది. ఇది పొట్టలోని అసౌకర్యాన్ని తగ్గించడమే కాదు, మంటను నివారిస్తుంది. అందుకే భోజనం అవగానే కొన్ని సోంపు గింజలు నమిలితే మంచిది, లేదా సోంపు గింజలతో చేసిన టీ తాగినా కూడా ఎసిడిటీ బాధ తగ్గుతుంది.